హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి సరికొత్త వంటతో వచ్చాను ఫ్రెండ్స్. నోరూరించే చికెన్ పచ్చడి. నేను చెప్పిన విధంగా చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీ ఇంట్లో చేయండి. ముందుగా 1 kg చికెన్ని తీసుకోవాలి. చికెన్ అంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ అంతా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో అందులో ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అండ్ ధనియాలు వేసుకొని ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకుందాం. కాసేపు వేసాక దీనిలో లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ పట్టేద్దాం. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి. ఈ విధంగా మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ని ఒక కడాయి పెట్టి ఇందులో ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి. కాసేపు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేయాలి. అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా పోయి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేద్దాం. ఒక 2 minutes తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కుక్ అయింది. ఈ విధంగా కుక్ అవ్వాలి. అయితే చాలు, ఇది పక్కన పెట్టేద్దాం. చూడండి, ముక్క బాగా ఉడికింది. ఒక కడాయిలో ఆయిల్ని సరిపడా తీసుకోవాలి. ఇందులో మనం ఉడికించిన చికెన్ ముక్కల్ని మెల్లగా వేసుకోవాలి. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే చికెన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి నెమ్మదిగా. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఒక 10 or 15 minutes మాత్రమే వేయించుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్లో వస్తాయన్నమాట. ఈ కలర్లో ఉండాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ముక్కలు. మరీ డ్రై అయితే పీస్ టేస్ట్ అంతా పోతుంది. ఎందుకంటే పచ్చడి తయారీ అయిన తర్వాత ముక్క గట్టిగా ఉంటుంది. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే దంచుకున్న అల్లం అయితేనే పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా, మళ్ళీ కాసేపు వేయించుకుందాం. ఇలా ఒక 5 minutesలో లో ఫ్లేమ్లో ఉంచాలి. అల్లం వెల్లుల్లి వాటర్ పోసి దంచుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో 1 కప్పు మెజర్మెంట్స్తో తీసుకోవాలి. కారపొడి యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పును యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి నెమ్మదిగా. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా అన్నీ. కొంచెం పచ్చివాసన పోయే వరకు, కారపొడి పోయే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెమ్మలు కొన్ని మీరు కూడా వేసుకోండి, లేదా స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మనం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా, చికెన్ పికిల్కి అంటే వరకు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇందులో 5 వరకు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయ రసం ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి. రసం పోసుకొని మనం పూర్తిగా పచ్చడి చల్లార్చిన తర్వాతనే నిమ్మకాయ రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి ఎంత బాగుందో. మీరు కూడా నోరు ఊరిపోతుంది కదండి. చూడండి, ఇప్పుడు పచ్చడి అనేది కొంచెం థిక్గా ఉంది కదా. ఈ పచ్చడి అనేది ఒక 24 hours or 48 hours వరకు ఉంచాలి. మధ్యలో ఒక 2 సార్లు కలుపుకోవాలి.
2 డేస్ తర్వాత పచ్చడి ఇలా ఉంటుంది చూడండి. వావ్, చూస్తే నోరు ఊరిపోతుంది కదండి. చూడండి, పర్ఫెక్ట్ పికిల్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్.